బిగ్ బాస్ హౌస్ అంటేనే ఒక వింత లోకం. బయటి ప్రపంచంతో సంబంధం లేకుండా కేవలం మనుషుల మధ్య ఉండే ఎమోషన్స్ మీద నడిచే ప్రయాణం. ఆ ప్రయాణంలో తనుజ, కళ్యాణ్ ఒకరికొకరు తోడయ్యారు. మొదట్లో స్నేహంగా మొదలైన వారి బంధం మెల్లగా ఒకరి మీద ఒకరికి తెలియని గౌరవంగా మారింది. ఆ మధురమైన క్షణం ఒక సాయంత్రం గార్డెన్ ఏరియాలో కూర్చుని ఉన్నప్పుడు కళ్యాణ్ తన మనసులో మాటను బయటపెట్టాడు. తనుజ కళ్లలోకి చూస్తూ, నాకు నీతో ఉన్న ఈ బంధం కేవలం హౌస్ వరకే కాదు, జీవితాంతం ఉండాలని కోరుకుంటున్నాను అని చెప్పాడు. తనుజ ఒక్క క్షణం మౌనంగా ఉండిపోయింది. ఆమె కళ్లలో నీళ్లు తిరిగాయి. ఆ మాట విన్నాక ఆమె గుండె వేగం పెరిగింది. మెల్లగా కళ్యాణ్ వైపు తిరిగి ఇలా అంది. నీ మనసు నాకు అర్థమైంది కళ్యాణ్. నిజం చెప్పాలంటే నా మనసులో కూడా అదే భావం ఉంది. నీ ప్రేమను నేను మనస్ఫూర్తిగా స్వీకరిస్తున్నాను. కాని మనం ఇక్కడ కెమెరాల మధ్య ఉన్నాం. ఇది ఒక అందమైన ప్రపంచం కావచ్చు, కాని మనకు ఒక నిజమైన లోకం ఉంది. అది మన కుటుంబం. నా నిర్ణయం నాది మాత్రమే కాదు, మా ఇంట్లో వాళ్ళది కూడా. అందుకే మనం ఇప్పుడు ఇక్కడితో ఆగిపోదాం. బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వెళ్ళాక ఫ్యామిలీతో కలిసి కూర్చుని మాట్లాడదాం. వాళ్ళ ఆశీర్వాదం ఉంటేనే మన బంధానికి ఒక నిండుదనం వస్తుంది. కళ్యాణ్ తల ఊపాడు. ఆమె పరిణితిని చూసి అతనికి ఆమె మీద గౌరవం ఇంకా పెరిగింది. ఖచ్చితంగా తనుజ. వాళ్ళ సమ్మతితోనే మనం ముందుకు వెళ్దాం. అప్పటివరకు ఈ జ్ఞాపకాలని మన గుండెల్లో దాచుకుందాం అని మాటిచ్చాడు. ఒక కొత్త ఆశతో. ఆ రోజు నుండి వారిద్దరి మధ్య ఒక కొత్త ప్రశాంతత కనిపించింది. ఒకరినొకరు అర్థం చేసుకుంటూ, కుటుంబ గౌరవాన్ని కాపాడుతూ, బిగ్ బాస్ టైటిల్ వేటలో ఒకరికొకరు అండగా నిలబడ్డారు. బయటకు వెళ్ళాక తమ కుటుంబాలతో కలిసి కొత్త జీవితాన్ని ఎలా మొదలుపెట్టాలో అని కళ్లలో కోటి కలలతో ఆ ప్రయాణాన్ని కొనసాగించారు.